ప్ర పూజ చేస్తున్నప్పుడు సాధారణంగా మనసు ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురవుతుంది. ఆర్థిక పరంగా కానీ, ఏదో ఒక రకంగా మనసు ప్రశాంతంగా ఉండదు. సో, ఏ విధంగా పూజ చేసినా గూడా ఫలితం దక్కుతుందా? లేదు ఏకాగ్రతతో చేస్తేనే ఫలితం దక్కుతుందంటారా? ఇప్పుడు పూజ చేసేటువంటి విధానం ఎట్లా అంటే, ఇప్పుడు మన ప్రపంచంలోనే కాదండి, మన భూమి మీద ఎన్నో రకాలైనటువంటి జీవరాశులున్నాయి. వారి వారి యొక్క జ్ఞానం ప్రకారంగా పూజించేటువంటి విధానం ఉంటుంది. ఇక్కడ 2 ఆచారాలుంటాయండి మానవులకి. ప్రాంతీయ ఆచారం, ఇంటి ఆచారం. ఇలాగా 2 రకాల ఆచారాలతో మనము ఆచరించేటువంటి పూజా విధానం. ఇప్పుడు మనము ఒకటి తీసుకున్నట్టయితే గనక మన ఇంట్లో అమ్మవారుంటారు. లేదు అంటే గనక స్వామివారుంటారు. ఇదే స్వామివారు ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లోనూ, ప్రాసిద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో ఉండేటువంటి ఆలయాల్లోనూ, మరొక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ఇంట్లో కూడా మన బంధుమిత్రులు ఉండేటువంటి ఆ ఇంట్లో కూడా అదే సేమ్ విగ్రహాలు ఉన్నా కూడా పూజించే విధానం వేరే ఉంటుంది. మనము ఎలా పూజించాలి అనేది ఉంటుంది. మనం పూజించేటప్పుడు ఏకాగ్రత లేకపోవటం. అది ఎలాగ వస్తుంది అంటే గనక మీరు ప్రతి విషయానికి అనీజీ అయిపోవటం. స్వామివారికి నిలకడగా కూర్చోలేకపోతున్నానండి, నేను పూజ సరిగా చేయలేకపోతున్నాను, నాకు ఏకాగ్రత ఉండట్లేదు, ఒక మంత్రం నుంచి ఉచ్చారణ చేస్తూ ఉంటే మరి ఏదో నా మైండ్ సెట్ పని చేయట్లేదు అని అనుకుని ప్రతి ఒక్కరిలోనూ ఈ సందేహం ఉంటుంది. ఎందుకంటే ఎన్నో రకాలు మనం ఉదయం లేచిన తర్వాత ఎన్నో రకాల సమస్యలతో మనం కొట్టుమిట్లాడుతూ ఉంటాం. ఆ స్వామివారి యొక్క ఆరాధనలో దైవంతో మనం ఇంట్లో దేవుని మందిరంలోనే ప్రశాంతంగా 2 నిమిషాలు కూర్చోవాలంటే ప్రశాంతంగా కూర్చుంటాం. మీరు అలా లేదు అనుకుంటే, అలా ఏకాగ్రతగా నేను ఉండలేకపోతున్నానండి, పూజ నేను సరిగా చేయలేకపోతున్నానంటే మీ మీద ఏదో చెడు నెగిటివ్ జరిగి ఉండాలి, లేకపోతే మీరు ఏదన్నా బాగా క్షోభ చెందేలా ఉండాలి. దానికి పరిహారం ఏమిటంటే కనుక మీరు స్నానం చేసేటువంటి నీటిలో మీరు ఒక చెంచాడు, ఒక చిటికెడు అంటారు, ఒక చిటికెడు మెంతులు, ఒక చిటికెడు కళ్ళుప్పు లేదా రాక్ సాల్ట్ అంటారు, మనము రాయి నుంచి తీసినటువంటి సాల్ట్, అలాంటిది ఏదైనా ఉంటే గనక ఖచ్చితంగా మీరు ఆ నీటిలో వేసుకొని స్నానం ఆచరించండి. లేదు అంటే కనుక పన్నీర్ అని ఉంటుంది, మనకి పూజ సామాగ్రి వాటిలో ఉంటుంది పన్నీర్. ఆ పన్నీర్ తీసుకొచ్చి మనం స్నానం చేసే నీటిలో ఒక 2 డ్రాప్స్ వేసుకొని స్నానం ఆచరించవచ్చు. అలానే తెల్ల ఆవాలు, నల్ల ఆవాలు మనం ఇంట్లో వంటలో వాడుకుంటాం. ఆ ఆవాలు కూడా ఒక చిటికెడు వేసుకొని స్నానం ఆచరించవచ్చు. అలా చేసిన మిమ్మట మీకు మనసులో నుంచి కానీ, మైండ్లో నుంచి కానీ మీ మీద ఉన్నటువంటి చెడు నెగిటివ్ క్రియలన్నీ కూడా అవన్నీ కొంచెమైనా పటాపంచలేకపోతాయి. మనము దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు కానీ, దేవుడి మందిరం శుద్ధిగా లేకపోయినా, దేవుడి మందిరంలో మీకు అనుకూలంగా లేకపోయినా కూడా మీకు ఆ ఏకాగ్రత అనేది ఏర్పడదు. మీకు ఇష్టమైనటువంటి దైవం అమ్మవారు తీసుకొచ్చుని కొలువు తీర్చండి. అలానే స్వామివారి దగ్గర ఏదైనా పన్నీర్ లాంటిది కానీ, అత్తర్ లాంటిది కానీ, సెంటు లాంటిది కానీ ఉంటుంది. మీకు అలాంటి ఊదు ఉండేటువంటి స్మెల్తో ఉండేదేనా, లేకపోతే కనుక ఏదో ఒక రకమైనటువంటి స్మెల్తో ఉండేవి మనకి ఇళ్లలో వాడేటువంటి స్ప్రేలు కాకుండా మనం బట్టలకి రాసుకునేటువంటి సెంటు అత్తరు ఉంటాయి. అవి ఏదైనా తీసుకొచ్చేసి ఆ స్వామివారి దగ్గర ఆ ఒక ప్రతిమలకు కానీ, అక్కడ ఉండేటువంటి ఫొటోస్కి ప్రేములకు కానీ వాటన్నిటికి కూడా కొంచెం కొంచెమైనా అప్లై చేస్తూ పూస్తూ ఉండాలి. ఆ కలశం పెట్టేటువంటి చెమ్ము, దానిపైన ఉండేటువంటి కలశానికి కూడా ఈ యొక్క సెంటు అప్లై చేయడంతో ఆ దేవాతి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రీతిపూర్వకంగా ప్రేమానురాగాలతో మనం వారి మీద చూపించే భక్తి భావంతో వారు మన మనసుని, మన మైండ్ని, మన ఒక ఏకాగ్రతని కూడా శిథిలంగా ఉంచేదానికి, శాశ్వతంగా ఉండేదానికి, మనం కోరినటువంటి కోరికలు కూడా కొంగు బంగారం చేసేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా ఏకాగ్రత నుంచి మనం ఎక్కడికి వెళ్లకుండా ఏకాగ్రతగా మనసు నిగ్రహంగా ఉంచుకొని మనం పూజించుకునే విధానం కావచ్చు, మనం ఇంట్లో ఉండే విధానం కావచ్చు ఉండొచ్చు. మనం కోపం మీదో ఆవేశం మీదో ఉన్నా కూడా అవన్నీ కూడా వైతొలుగుతూ ఉంటాయి. మీరు ఆ దేవుని మందిలో కూర్చునేప్పుడు ఒక పంచో, ఒక తుబాలో, ఒక వస్త్రం ఏదో ఒకటి ధరించుకొని కూర్చుంటారు. వాటికి కూడా కొంచెము అత్తర్ కానీ, సెంట్ కానీ ఏదో ఒక రకమైనటువంటి స్మెల్ వచ్చేది. అది మీరు పూసుకొని కూర్చుంటే కనుక మీకు ఆ దేవాతి దేవుళ్ళలో ఉన్నటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఉచ్చారణ చేసేటువంటి మంత్రం ఏదైతే ఉందో, మీరు ఆ పువ్వులు పెట్టి కానీ, నైవేద్యం పెట్టి కానీ, మీరు పూజించే విధానం కానీ, దీపారాయణ చేసే విధానం కానీ ఇవన్నీ కూడా మీకు మంచి ఏకాగ్రతతో మనస్ఫూర్తితో చేసే విధంగా మీకు ఏర్పడుతూ ఉంటారు. కాబట్టి ఈ చిన్న పరిహారాలు చేసుకోండి. అలానే ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా వారంలో ఒక్కరోజైనా సరే మీతో కలిసి సమతోడుగా ఆలయాలకు కానీ, లేదంటే మీ ప్రాసిద్ధి చెందిన దేవాలయాలకు కానీ, మీ సమీపంలో ఉన్నటువంటి ఆలయాలకు కానీ, లేదా మీ పూజా మందిరాలకైనా సరే వారంలో ఒక్కసారైనా సరే మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఆ పూజా మందిరంలో కూర్చొని మీతో పాటు పూజించుకుంటే కూడా మీకు మనస్ఫూర్తిగా ఉంటుంది. ఆ ఏకాగ్రత భావం అనేది మీకు ఆ లోపం లేకుండా ఉంటుంది. ఓకే గురుగారు.